లూసీ పెత్తనం. బిల్ అనే ఒక రైతు, అతని భార్య లిండా కొండమీద ఒక అందమైన ఫాములో నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు బిల్, లిండా బస్తీకి వెళ్లాలని అనుకున్నారు. లిండా, బస్తీకి వెళ్లాలంటే ఒక రోజంతా ప్రయాణానికి సరిపోతుంది. నాకు లూసీని వదిలి వెళ్లాలంటే ఆందోళనగా ఉంది. లూసీ అంటే లిండా ఎంతో ఇష్టంగా పెంచుకునే అడవి బాతు. కాని అది ఫామ్లో మిగిలిన అన్ని జంతువుల కంటే తుంటరి, అహంకారి. ఆ మాటలకి లిండా, అదంటే నాకెంతో ఇష్టమైనప్పటికీ అది తుంటరి మనస్తత్వం కలది. మన ఇంట్లో లేకపోతే ఏ తుంటరి పనులు చేస్తుందో ఏమిటో. మరి దీన్నేం చెయ్యాలి? ఏం చేయాలో నాకు తెలుసు. మరుసటి రోజు ఉదయం బిల్, లిండా బస్తీకి బయలుదేరారు. ఏయ్ లూసీ, మేము బస్తీకి వెళ్తున్నాం. ఈ రోజు ఈ ఫామ్ మీద పెత్తనం నీదే. నాదా? పెత్తనమా? అవునవును, నువ్వే పెత్తనం చెలాయించాలి. నీ మీద మాకు నమ్మకం ఉందిలే. ఆహా, నాదే పెత్తనం. నేను నమ్మలేకపోతున్నాను. దానికప్పటికప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. అది కొండమీదకెక్కి పెద్దగా అరిచింది. వినండి వినండి, ఇవాళ నాదే పెత్తనం, నాదే పెత్తనం. ఇప్పుడు అన్ని పనులు చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. అది మొదట ఆవుల దగ్గరికి వెళ్ళింది. విన్నీ, మిన్నీ, మీరంతా మీ పాకలోకెళ్ళండి. మేమేం చేయాలో చెప్పడానికి నువ్వెవరివి? తెలీదా? ఈరోజు పెత్తనమంతా నాదే. నువ్వే ఒక బుద్ధిలేని బాతువి. నీ మాట మేందుకు వినాలి? అది పెన్ను అనే కోడి దగ్గరకు వెళ్ళింది. ఆ కట్టెలన్నిటినీ చిన్నగా నరికి ఒక పక్కన పెట్టు, త్వరగా. నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు? ఈరోజు అధికారమంతా నాదే. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు ఒక దురహంకారివి. నీ మాట నేను వినను. లూసీ ఎవ్వరిచేత ఏ పని చేయించలేకపోయింది. అందరూ దాని మాటల్ని పెడచెవిన పెట్టారు. అది ఒక పెద్ద రాయిమీద అయోమయంగా, బాధగా కూర్చుంది. అప్పుడు ఒక ఉడుత దాని దగ్గరకొచ్చింది. ఇదిగో లూసీ, పని చేయించుకోవాలంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇతరులు కూడా నిన్ను చూసి నేర్చుకునేటట్టుగా నువ్వు మారాలి. ఏంటి నీ ఉద్దేశం? తెలివి తక్కువగా ప్రవర్తించటం మానుకో. అప్పుడే పనులు ఖచ్చితంగా అవుతాయి. ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి చూడాలని లూసీ నిర్ణయించుకుంది. అప్పుడది డైక్ అనే ఒక గాడిద దగ్గరకు వెళ్ళింది. హలో డైక్. గుడ్ మార్నింగ్ లూసీ. ఈ పాలను మార్కెట్కు తీసుకెళ్ళాలి. దయచేసి ఈ పని చేసి పెడతావా? తప్పకుండా లూసీ. ఆగు, దీన్ని నీ వీపు మీద పెట్టడానికి నేను సహాయం చేస్తాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకదానితో ఫామ్లోని జంతువులన్నింటితో లూసీ మర్యాదగా మాట్లాడి పనులన్నీ పూర్తి చేయించింది. లూసీ మర్యాదగా చెప్పటం వల్ల అందరూ లూసీ మాటలు విన్నారు. అందువల్ల ఫామ్ ఎంతో అందంగా, శుభ్రంగా తయారయ్యింది. లిండా, బిల్ తిరిగి వచ్చాక ఫామ్ అంతా శుభ్రంగా, అందంగా ఉన్నందుకు ఎంతో సంతోషించారు. అంతేకాక లూసీలో వచ్చిన మంచి మార్పును వాళ్లు గమనించారు. ఫామ్లోని జంతువులన్నీ ఇప్పుడు దానిని ఎంతో ఇష్టపడుతున్నాయని వాళ్లు తెలుసుకున్నారు.